ఏ శుభకార్యానికైనా శుభారంభం హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. వివాహేతర సంబంధం అనేక కుటుంబాల్లో చిచ్చు రేపుతుంది. వివాహేతర సంబంధాల కారణంగా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలో అనేక వార్తల్లో చూసాం. అదేవిధంగా క్రైమ్ స్టోరీస్లో చూస్తున్నాం. ప్రతిరోజు ఏదో ఒక చోట వివాహేతర కారణంగా భర్తని వేధిస్తున్న భార్య, భార్యని వేధిస్తున్న భర్త, వివాహేతర కారణంగా ఒంటరైన పిల్లలు, బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకున్న దంపతులు, ఇదంతా కూడా కేవలం వివాహేతర సంబంధాల కారణంగా అనేక సంఘటనలు సమాజంలో జరుగుతున్నాయి. సో ఇన్ని చూస్తున్నప్పుడు కూడా కొంతమందిలో మార్పు రాకపోవడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పుకోవాలి. దానికి ఉదాహరణ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కొత్తూరు మండలానికి సంబంధించి సావిత్రమ్మ అదేవిధంగా గణపతి, ఇద్దరు దంపతులు కూడా చూడనైన చక్కనైన కుటుంబం, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనే విధంగా ఇద్దరు పిల్లలు, బాబు పాపతోటి హ్యాపీగా లైఫ్ సాగిపోతుంది. రోజు ఇంటికి వచ్చేసరికి అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు కూడా ఒక కలివిడి కుటుంబంలా ఉంటూ కష్ట సుఖాలన్నీ పంచుకుంటూ పిల్లలకి మంచి బుద్ధులు నేర్పించుకుంటున్న కుటుంబం. సో ఎవరైతే గణపతి ఉన్నారో ఆయన యొక్క భార్య సావిత్రమ్మ కలిసి ఒక ఫైనాన్స్ తీసుకోవాలని ఆలోచనతో మన్మథరావు అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. సో మన్మథరావు వీళ్ళ యొక్క వీక్నెస్ని గమనించి వీళ్ళకి ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ అవసరం ఉంటుంది, చాలా డబ్బులు అవసరం ఉంటాయి కానీ ఎలా అయినా సరే మాయ మాటలు చెప్పి సావిత్రిని వల్లో వేసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు. ఇంకా అనుకున్నదే తడువు, ఇంకేముంది, రోజు ఏదో రకంగా తనతో ఫోన్లో మాట్లాడడం, ఈ లోన్ కోసమని ఆ లోన్ కోసమని అని ఏదో ఒక కారణం చెప్తూ తనతో మాటలు సాగించాడు. సో ఆయన మాటలు నమ్మిన సావిత్రి భర్తతో మనస్పర్ధలు పెట్టుకుంది. ఎంత బాగా చూస్తున్నా సరే నీ వల్ల ఇలా అయింది అలా అయింది అంటూ రోజు కూడా ఇద్దరు భార్య భర్తలు గొడవలు. సో దాన్ని చూస్తున్న పిల్లలు కూడా బిక్కు అనుకుంటూ ఈ రోజు ఏం గొడవ అవుతుందో, ఈ రోజు అమ్మ నాన్న ఏమనుకుంటారో ఏంటో రోజులు గడుస్తున్నాయి. సో ఇంకా దీనికి ఇలా ఫుల్ స్టాప్ పడట్లేదని పోలీసుల మధ్య అదేవిధంగా పోలీస్ కేసులు పెట్టుకున్నారు. అదేవిధంగా పెద్ద మనుషుల మధ్య కూడా వ్యవహారం ఇదంతా కూడా చెప్పుకున్నారు. చెప్పిన తర్వాత ఇద్దరు విడిపోయారు. విడిపోయిన తర్వాత ఎవరైతే మన్మథరావు ఉన్నారో ఆయన ఈమెని హ్యాండిల్ చేస్తున్నారు. ఒక దగ్గర ఇల్లు తీసుకొని ఇద్దరు కూడా కొత్త కాపురాన్ని స్టార్ట్ చేసుకున్నారు విడిపోయిన తర్వాత. సో పిల్లలు కూడా ఇంకా అటు ఇటు దిక్కుతోచని పరిస్థితిలో తల్లి దగ్గర ఉన్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత కొన్నాళ్ళు బాగానే హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే మన్మథరావు సావిత్రి కూడా కొత్త కదా, అంతా కూడా కొత్త ఆశల్లో తేలుతున్నారు కాబట్టి ఇంకెంతో లైఫ్ ఊహించేసుకుంటారు. బంగారు భవిష్యత్తుని అంతా వదిలేసుకొని ఏవేవో వేటి కోసం తాపత్రయపడితే ఇలా ఉంటుందేమో ఈ వార్త విన్న తర్వాత నిజంగా. ఆ తర్వాత సావిత్రిని కూడా నువ్వు ఇంట్లో ఖాళీ కూర్చుంటున్నా, ఫైనాన్షియల్గా మనకి చాలా సపోర్ట్ అవసరం కదా, నువ్వు ఎక్కడో దగ్గర వర్క్ చేయంటే తను కూడా బట్టల దుకాణంలో చేరింది. బట్టల దుకాణంలో చేరిన తర్వాత కొన్ని రోజులు బాగానే జరిగింది ఈ కొత్త కాపురం. తర్వాత స్టార్ట్ అయింది దీన్ని ఏదో మాటల మీద హ్యారస్ చేయడం, అదేవిధంగా కొట్టడం, తిట్టడం, ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయింది. ఇంకెంత భరిస్తుంది, అయ్యో నా భర్తను వదిలేసి వచ్చేస్తాను, ఈయన నమ్మి నా బతుకేంటి ఇలా అయిపోయిందని రోజు దేవుడికి మొరపెట్టుకోవడం తప్పితే ఇంకేమీ చేయలేని పరిస్థితి. ఇంకేం చేస్తుంది భర్త, చేరదేయుడు. సో ఇదంతా చూసిన తర్వాత చాలా రోజుల కంటే దగ్గర వారం రోజులుగా ఇంకా నేను బ్రతికి వేస్ట్, ఎందుకంటే భర్త దగ్గర విడాకుల్లా తీసేసుకున్నాం, అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నేను ఈ టార్చర్ పడుతున్నాను, నాకు చావు తప్పితే ఇంకో గతి లేదంటూ కూడా వారం రోజులుగా ఆమె మనస్తాపానికి గురైంది. చూసింది ఇంకా మార్పు రావట్లేదు, రోజు కూడా ఏదో విషయంలో గొడవ, నాకు ఇంత టార్చర్ అవసరం అంటూ పిల్లల్ని కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళండి నేను వస్తానని ఏదో వంక చెప్పి పిల్లల్ని బయటికి పంపించేసి ఫ్యాన్కి ఉరివేసుకొని చనిపోయింది. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి పిల్లలు వచ్చిన తర్వాత అమ్మ అంటూ ఎన్నిసార్లు పిలిచినా అమ్మ తలుపు తీయట్లేదు. సో ఏంటి ఇంత తలుపు తీయట్లేదని పిల్లలు ఆ కిటికీలో నుండి చూసేసరికి అమ్మ ఫ్యాన్కి వేలాడుతూ కనిపించింది. ఆ పిల్లల గుండె పగిలిపోయింది. ఎందుకంటే దేనికైనా ఒక దెబ్బ తగిలినా సరే అమ్మ అని పిలుస్తాం, అలాంటిది అమ్మ అక్కడ చనిపోయి ఫ్యాన్కి వేలాడుతుంది. అక్కడ పరిస్థితి కూడా చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకి అర్థం కావట్లేదు. అందరినీ పిలిచారు అమ్మ ఇలా ఉంది అనేసి. సో స్థానికులు వచ్చి చూసేసరికి అప్పటికే మరణించింది సావిత్రి. ఇది ఒక పెద్ద లెసన్ అని స్థానికులు అందరూ కూడా అనుకున్నారు. ఎందుకంటే ఒక మంచి సాఫీగా సాగిపోతున్న కుటుంబంలో చిచ్చు రేపాడు ఈ మన్మథరావు అనే వ్యక్తి. సో ఈయన వచ్చిన తర్వాత హ్యాపీగా ఉన్న లైఫ్ అంతా కూడా డిస్టర్బ్ చేసి ఏవో మాయ మాటలు చెప్పి ఈ సావిత్రిని తీసుకువెళ్ళిపోవడం. ఇప్పుడు పిల్లలైతే మాత్రం తల్లి లేని పిల్లలుగా మిగిలిపోయారు. వివాహేతర సంబంధం కారణంగా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలో సావిత్రి జీవితమే అందరికీ కూడా ఉదాహరణ అంటూ కూడా అక్కడ స్థానికులు చెప్పుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, శ్రీకాకుళం జిల్లా.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు